ధర్మస్థల పవిత్రమైన శైవ క్షేత్రం. ఇది మనకి దక్షిణ కర్ణాటకలో ఉన్న శ్రీ మంజునాథ స్వామి ఆలయంగా ఎప్పటి నుంచో ప్రసిద్ధి చెందింది. ఈ టెంపుల్ని మనం చూసుకుంటే 800 ఇయర్స్ చరిత్ర ఉండటం అనేది మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ప్రిసైడింగ్ డైటీ మనం చూసుకుంటే శ్రీ మంజునాథ స్వామి, ఆయననే మనం ప్రేమగా మహాశివుడు అని చెప్పేసి మనం పిలుస్తాం. అలాగే అక్కడ భక్త జనాంగం ఏమని బిలీవ్ చేస్తారంటే వాళ్ళు ఏమైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ తీర్చే దైవంగా గుర్తిస్తారు. అలాగే మీరు కనుక ఒకవేళ మంజునాథ ఆలయానికి కనుక వెళ్తే అక్కడ ఫ్రీ అన్నదానం, అలాగే అక్కడ మనకి ఎన్నో ఫెసిలిటీస్ అనేది భక్తజనం కోసం క్రియేట్ చేయటం అనేది కనిపిస్తుంది. అలాగే ధర్మస్థలంలో మనం చూసుకుంటే బెగ్గర్స్ అనే వాళ్ళే లేరు అని చెప్పేసి అక్కడ ఒక ప్రసిద్ధి గాంచిన ఒక ఆర్గ్యుమెంట్ కూడా మనకి కనిపిస్తుంది. అయితే ఇదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ ధర్మస్థల. కానీ మీకు తెలుసా, కొన్ని డికేడ్స్గా మనకి ధర్మస్థల కాన్స్టెంట్గా రాంగ్ రీజన్స్కి న్యూస్లో ఉండటం అనేది కనిపిస్తుంది. ఈ ధర్మస్థలలో మాస్ మర్డర్స్ జరిగాయని చెప్పేసి ఇదే నెల జూలైలో మనకి 3rd మనకి అక్కడ పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి కంప్లీట్గా ఒక వస్త్రం వేసుకొని, బ్లాక్ కలర్ వస్త్రం అనేది వేసుకొని, తన చేతిలో ఒక బ్లాక్ బ్యాగ్ పెట్టుకొని 2 అడ్వకేట్స్ తోటి అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు ఇనిషియల్లీ అతను ఎవరో అని చెప్పేసి పెద్దగా ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు. బట్ ఎప్పుడైతే అతను తన యొక్క రిపోర్ట్ని ఫైల్ చేయడం స్టార్ట్ చేశారో అక్కడ పోలీసులు ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోయారన్నమాట. ఎందుకంటే అతను ఎవరో కాదు, ధర్మస్థలాల్లో మనకి 1995 నుంచి 2014 వరకు అక్కడ వర్క్ చేసిన ఒక శానిటేషన్ వర్కర్. ఈ శానిటేషన్ వర్కర్ మనకి విజిల్ బ్లోయర్గా మారి ధర్మస్థలాల్లో జరిగిన ఎన్నో మాస్ మర్డర్స్ జరిగాయని చెప్పి ఆ డెడ్ బాడీస్ని అతనే తను స్వయంగా పూడ్చిపెట్టానని చెప్పేసి తను ఏం చేశారంటే తన విట్నెస్ని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ కాంటెక్స్లో మనం కనుక చూసుకుంటే ఇది ఎందుకు ఇంత సెన్సేషనల్ జరుగుతుంది అంటే మనకి 2003లో అనన్య భట్ అని చెప్పేసి ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్ అనమాట. తను తన స్నేహితురాలతో కలిసి ధర్మస్థలాకి వచ్చి ఒక షాపింగ్ చేసుకునే క్రమంలో ఆ అమ్మాయి మిస్ అయిపోయింది. ఆ తర్వాత అమ్మాయి గురించి ఎవరికీ తెలియదు. ఈ రోజు వరకు మనకి అనన్య భట్కి ఏం జరిగిందో మనకి తెలియదు. ఇది ఒక్క కేసే అని అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నారు. అలాగే 2012లో మనం చూసుకుంటే సౌజన్య తన కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో ఇంకొక 20 మినిట్స్లో ఇంట్లో ఉంది అనగా తన బాబాయ్తో మాట్లాడిన తర్వాత షీ డిసపియర్డ్ ఫర్ ఎవర్. ఇంకా అదే తన లాస్ట్ హ్యూమన్ కాంటాక్ట్ అనమాట. సేన్ వరల్డ్కి తనకున్న హ్యూమన్ కాంటాక్ట్. ఆ తర్వాత నెక్స్ట్ రోజు చూసేటప్పటికి ఆ అమ్మాయి శవంగా మారింది. అంతేకాకుండా ఆమె వేసుకున్న ఏదైతే డ్రెస్ ఉందో ఆ దుపట్టాతోనే తన చేతుల్ని కట్టేసి తన మీద విపరీతమైన సెక్షువల్ అసాల్ట్ అనేది జరిగింది. ఒకవేళ ఇది 2 కేసులే అనుకుంటే మీరు మళ్ళీ పొరపాటు పడ్డారు. ఇక్కడ మనం చూసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అది ఏజ్కి కానీ జెండర్కి కానీ పరిమితం లేకుండా మనకి ఎన్నో మాస్ మర్డర్స్ అనేవి జరిగాయి. ఈ శానిటేషన్ వర్కర్ ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇనీషియల్లీ అతనికి ఒక 25 రూపీస్ జీతంకి అక్కడ హైర్ చేసుకున్నారని చెప్పి అక్కడ నేత్రావతి నదికి ఉన్న ఒక బ్యాంక్ని అతను క్లీన్ చేసే పనిలో అతను ఉన్నాడని, ఇనీషియల్లీ కొన్ని సవాళ్ళు వస్తే అతనికి ఏమని చెప్పారంటే ఈ నేత్రావతి నది దగ్గర ఎవరైనా సూసైడ్ చేసుకొని ఆ సవాల్ కొట్టుకుని వచ్చాయేమో అది నువ్వు పూడ్చిపెట్టని చెప్పారని ఇనీషియల్గా అయితే అది తను నమ్మానని చెప్పేసి చెప్పాడు. తర్వాత ఈ సవాళ్ళని ఎక్కువైపోయాయి. ఆ సవాళ్ళు మనం కనుక చూసుకుంటే దాని మీద సివియర్ సెక్షువల్ అసాల్ట్ జరిగిందని చెప్పి, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఇన్నర్స్ అనేవి లేవని చెప్పి, వాళ్ళ బాడీస్ న్యూడ్గా ఉన్నాయని చెప్పేసి, అంతేకాకుండా వాళ్ళ మీద సివియర్గా యాసిడ్ అటాక్స్ జరిగాయని చెప్పి, బ్రూయిసెస్ ఉన్నాయని చెప్పి, ఇలా ఎన్నో తను చూసి తను చాలా ట్రామాకి గురయ్యి నేను ఇంకా ఈ పని చేయలేను, నేను వెళ్ళిపోతానంటే అక్కడున్న అథారిటీస్ తను బెదిరించి భయపెట్టి, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నీకు కూడా హామ్ చేస్తామని చెప్తే తను చేశాడని, ఆఖరికి 2014లో తను ఇంక ఈ పనులని చేయలేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని, తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళిపోయి ఇంకా ఇది ఏదైతే తన మైండ్లో కాన్స్టెంట్గా రన్ అయ్యి భయం వేసి చనిపోయిన వాళ్ళకి, ఎందుకంటే మనకి డిగ్నిటీ మనకి ఎక్కడ బతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా మనకి రావాలి అని చెప్పి ఆ చనిపోయిన శవాలకి కనీస అంత్యక్రియలు కూడా జరగకుండా పూడ్చిపెట్టారని చెప్పి అతను వచ్చి తనతో పాటు తను పూడ్చిపెట్టిన ఒక శవం నా కళేబరాన్ని తీసుకొని వచ్చి పోలీసుల ముందుకి తీసుకొని రావటం అనేది జరిగింది. ఇది మనకి బ్రీఫ్గా ఇప్పుడు వరకు జరిగిన ఒక స్టోరీ అన్నమాట. అయితే దీంట్లో మనం కనుక చూసుకుంటే దిస్ ఈజ్ రాంగ్ ఎట్ హౌ మెనీ లెవెల్స్ క్యాన్ యూ అండర్స్టాండ్. ఇక్కడ మనకి వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ విమెన్, చిల్డ్రన్, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాగే దోస్ పీపుల్ హూ కమ్ ఫ్రమ్ ద లోవర్ కాస్ట్, ఇలాంటి వాళ్ళందరూ మనకి వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కింద గుర్తిస్తారు. అలాగే స్టేట్ యొక్క వర్క్ కనుక చూసుకుంటే వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఇప్పుడు ఈ విట్నెస్ ఎప్పుడైతే ఈ బీన్స్ని స్పిల్ చేశాడో ఇతని యొక్క ప్రాణానికి హాని ఉందని చెప్పేసి దీని యొక్క అడ్వకేట్స్ ఏం చేశారంటే విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ 2018 ప్రకారం మనకి ఏంటి ఇతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి, అంతేకాకుండా విజిల్ బ్లోయర్స్ యాక్ట్ 2014 ప్రకారం ఇతని ఫ్యామిలీ మెంబర్స్ని సెక్యూర్ చేసి ఇక్కడ జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది లైమ్ లైట్లోకి తీసుకుని వచ్చి ఇది ఎవరైతే చేశారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పొజిషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే హూ ఎవర్ దే ఆర్, వెదర్ దే ఆర్ ఫ్రమ్ హయ్యర్ కాస్ట్ ఆర్ లోవర్ కాస్ట్, వెదర్ దే ఆర్ ఫ్రమ్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ, ఎవరినైనా సరే వాళ్ళ చట్టం ముందు తీసుకుని రావాలి, వాళ్ళ మీద న్యాయ పరీక్ష అనేది జరగాలి, వాళ్ళని శిక్షించాల్సి ఉంది. సో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం దీని మీద ఇప్పుడు వరకు ఎన్ని అయితే వీడియోస్ జరిగాయో సుమారుగా మోర్ దాన్ 2000 వీడియోస్ని యూట్యూబ్ డిలీట్ చేసింది. అలాగే ఈ వీడియో కూడా ఉంటుందో లేదో మాకు తెలీదు. ఒకవేళ ఈ వీడియో డిలీట్ చేసే ముందే ఈ వీడియోని చూడండి. అలాగే మనం సిటిజన్స్ యొక్క రైట్స్ని మనం గుర్తించాలి. తర్వాత విజిల్ బ్లోయర్స్ గురించి ఒకవేళ వే ఫార్వర్డ్ కనుక మీరు సజెస్ట్ చేయాలి అని అనుకుంటే విజిల్ బ్లోయర్స్కి ప్రాపర్గా మనం ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే ఈ దేశం అనేది ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కో కానీ లేకపోతే హయ్యర్ కాస్ట్ పీపుల్కో కానీ కాదు, ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్, సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్, డిగ్నిటీ అనేది ఇంపార్టెంట్. ఇవన్నిటిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. జై హింద్, స్టే ప్రొటెక్టెడ్ అండ్ రైజ్ క్వశ్చన్స్.